హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మార్కెట్స్లో అయితే ఒక స్టీప్ ఫాల్ కనిపించిందండి. దాదాపుగా సెన్సెక్స్ అయితే 1100 పాయింట్స్ వరకు డౌన్ అయింది. అలానే నిఫ్టీ కూడా 353 పాయింట్స్ డౌన్ అయ్యి 25,232 దగ్గర మనకి క్లోజ్ అయింది. అంటే ఏదైతే మనము మంచి సపోర్ట్ అనుకుంటున్నామో 25,550ని కూడా బ్రేక్ చేసి మార్కెట్స్ అయితే ఇప్పుడు 25,230 దగ్గర కూడా వచ్చేసాయండి. సో ఆల్మోస్ట్ అంటే నిఫ్టీ అయితే 1% అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అయితే దాదాపుగా 2% అనేది మనకి ఓవరాల్గా క్రాష్ అనేది మనకి కనిపించింది. సో వాట్ మేడ్ దిస్ మచ్ ఆఫ్ ఈ రోజు ట్యూస్డే రోజు ఈ విధంగా ఈ జనవరి 20th రోజు ఈ విధంగా ఫాలో అవ్వడానికి కారణాలు అయితే మనకి బోత్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ రెండు నెగిటివ్గా మనకి సంకేతాలు కనిపించాయండి. గ్లోబల్ అయితే ఎస్పెషల్లీ వీ కెన్ సీ ద ట్రంప్ టారిఫ్స్ అటాక్ ఆన్ EU ఓవర్ గ్రీన్లాండ్ ఇష్యూ. గ్రీన్లాండ్ హ్యాండ్ ఓవర్ కానీ జరగకపోతే EUకి సంబంధించిన యూరోపియన్ యూనియన్కి సంబంధించిన కొన్ని కంట్రీస్ మీద 10% ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ చేసి అలానే ఇంకా అది మనకి వాళ్ళకి గ్రీన్లాండ్ ఎక్వైర్ అనేది జరగకపోతే ఇంకా 25% వరకు ఇంక్రీజ్ చేస్తానని ఈ విధంగా ఒక బోర్డ్ అనేది కూడా ఒక పీస్ బోర్డ్ అని పెట్టి అక్కడ 60 కంట్రీస్ని ఇన్వైట్ చేస్తూ సో ఈ విధంగా చాలా డిస్ట్రప్షన్స్ అనేవి అంటే ఒకవైపు జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి జరుగుతూ ఉంటే జియో ఎకనామికల్ అంటే ఇష్యూస్ కూడా మనకి బాగా డిస్ట్రప్ట్ అనేది జరుగుతూ ఉందండి. సో దట్ ఈస్ ద మేజర్ ఇష్యూస్ మనకి అక్కడ నుంచి గ్లోబల్ నుంచి మనకి నెగటివ్ న్యూస్ వస్తుంది. అలానే మనము డొమెస్టిక్గా చూస్తే ఒకవైపు రూపీ అనేది $91కి వీక్ అయిపోతుందండి. దానికి కారణం మేజర్ FIIs వాళ్ళ ఈక్విటీని తీసుకొని సెల్ ఆఫ్ చేసేసి వాళ్ళు అక్కడి నుంచి కూడా అంటే మార్కెట్స్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో దానివల్ల కూడా మనకి రూపీ అనేది ఫాల్ అవుతూ ఉంది. సో దాదాపుగా $91. అలానే Q3 ఎర్నింగ్స్ కూడా చాలా మిక్స్డ్గా కనిపించాయండి. సో దెర్ ఈజ్ అ సేయింగ్ లైక్ గుడ్ బ్యాడ్ అగ్లీ లాగా మనకి HDFC ఇన్లైన్ ఎస్టిమేషన్స్ ఉంటే ICICI అయితే ఇంకా కొంచెం బ్యాడ్ రిజల్ట్స్, అలానే రిలయన్స్ అయితే కూడా చాలా డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ మనకి వచ్చాయి. సో Q3 ఎర్నింగ్స్ నుంచి వచ్చిన పెద్ద కంపెనీలన్నీ కూడా కొంచెం మనకి డిసప్పాయింటెడ్ మనకి న్యూస్ రావడంతో కూడా ఈరోజు మార్కెట్స్ వాటిని నెగిటివ్గానే తీసుకున్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చూసుకున్నట్లయితే FI సెల్లింగ్ 3,262 crores వరకు వాళ్ళు సెల్ చేశారు. సో అది కూడా మనకి నెగిటివ్గా మనకి కనిపిస్తుంది. అంటే రూపీ ఫాల్ అవ్వడము, FII సెల్లింగ్, గ్లోబల్ టెన్షన్స్, జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ Q3 ఎర్నింగ్స్ మిక్స్డ్గా ఎప్పుడైతే కార్పొరేట్ ఎర్నింగ్స్ మనకి వచ్చాయో, యావరేజ్ రిజల్ట్స్ వచ్చాయో, సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్స్లో నిఫ్టీ కూడా ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ. సో వాల్టిలిటీ అనేది చాలా హైలైట్లో ఉంది. సో నీడ్ టు బి వెరీ కాషియస్ అండి, వెరీ కాషియస్ ఫర్ దిస్